ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ, విహెచ్పీ, బీజేవైఎం నాయకులతో పాటు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని భారత జవాన్లకు మద్దతుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సాయుధ దళాలకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే మెట్టుపల్లి పట్టణంలో జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించామన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కూకటి వేలతో నాశనం చేస్తారని హెచ్చరించారు. జరిగింది బాంబేలో హోటల్ మీద దాడి జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, వేరే దేశస్తుడు అని చూడకుండా దాడి జరిగింది. అది ఉగ్రదాడి. ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో అది హిందువులపై దాడి. పహల్గామ్లో జరిగిన దాడి అనేది పూర్తిగా హిందువులపై దాడి. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి లాంటి ప్రపంచ నాయకుడు, పవర్ఫుల్ నాయకుడు ఉన్నాడు కాబట్టి బార్డర్ దాటకుండా, ప్రపంచంలో బార్డర్ దాటకుండా బ్రహ్మోపిస్తోని పాకిస్తాన్లో 22 స్థావరాలపై దాడి జరిగి వాళ్లను వణుకు పుట్టించిండ్రు. బార్డర్ దాటకుండా యుద్ధం చేయడం అనేది ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి ప్రపంచంలో హిందువుల యొక్క కాపాడే శక్తి ఓన్లీ భారతీయ జనతా పార్టీ నాయకుడైన మన భారత్ నాయకుడైన నరేంద్ర మోడీ గారికి. ఏదైతే కాశ్మీర్ పల్గామా దాడుల తర్వాత భారతదేశంలో ఉన్న సైనిక చర్య జరిగినప్పుడు పాకిస్తాన్పై మన విజయం సాధించినాం. మరి ఆ విజయంలో భాగంగా పాకిస్తాన్లో ఏదైతే కాశ్మీర్లో చేసిన దాడులకు నిరసనగా మనం చేసిన దాడులు పాకిస్తాన్లోని ఏదైతే ఉగ్రవాదులనే మట్టుబెట్టినాం. అక్కడ ఉన్న ప్రజానికానికి ఎక్కడ కూడా నష్టం చేయకుండా మన ఇండియా వారిపై దాడులు చేసి వారి స్థావరాలను మొత్తం తీసి పారేసింది. మరి దాని తర్వాత పాకిస్తాన్ దిగివచ్చి మా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో గ్రాండ్గా చేసినాం. కాబట్టి ఈ యొక్క తిరంగా యాత్రకు పాల్గొన్న వివిధ స్కూళ్ళకి వచ్చిన బాలికలు, మన విద్యార్థులు, తర్వాత మా మండల అధ్యక్షులు, తర్వాత మా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, డాక్టర్సు, అడ్వకేట్సు, వివిధ అందరు నాయకులు వచ్చినందుకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై జై. ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు తిరంగా యాత్ర అంటే మన సైనికులకు మేమందరం, ప్రతి భారతీయుడు సంఘీభావం తెలుపుతూ మేమందరం మీ వెంట ఉన్నాము అనడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి భారతీయుడు భారతదేశం మొత్తంలో ఈ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో తిరంగా యాత్ర వివిధ సంఘాలు, వివిధ నాయకులు, అన్ని పార్టీలను కలుపుకొని చేయడం జరిగింది. వాస్తవంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు, పాకిస్తాన్ ఏదైతే అల్లకల్లోలం చేయాలో భారతదేశాన్ని, ఉగ్రవాద దాడుల్లో చనిపోయినటువంటి అమరవీరులకు మేము జోహారు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ ఉగ్రవాదులు ఎంత నీచులంటే హిందువా కాదా అని పాయింట్లు తిప్పుకుంటా చూసుకుంటా వాళ్ళని దారుణంగా చంపిండు. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ భార్యలు, ఆ చనిపోయిన వాళ్ళ భార్యలు, మమ్మల్ని కూడా చంపేయండి, నా భర్తను చంపేసింది కదా, మమ్మల్ని కూడా చంపేయండి, మేము ఉండు, ఎందుకంటే మీ మోడీ గారికి చెప్పకపోని చెప్పి అట్లా మాట్లాడి వాళ్ళని అది చేసిండు. దీనికి ప్రతిఫలంగానే ఏదైతే మన సింధూర్